వేసవిలో ఎక్కువగా లభించే పండు మామిడి. నిగనిగలాడుతూ నోరూరిస్తుంది. చూడగానే రుచి చూడాలనిపిస్తుంది. ఆశపడి తిన్నామా అంతే సంగతులు. కృత్రిమ పద్ధతుల ద్వారా మాగబెట్టిన పండ్లతో ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ప్రజారోగ్యాన్ని కాపాడే ఉద్దేశంతో ప్రభుత్వమే పండ్లు మాగబెట్టే గదులు నిర్మించింది. లక్ష్యం మంచిదే అయినా ఆచరణలో అపహాస్యం పాలవుతోంది. మామిడి, అరటి, సపోటా, బత్తాయి పండు ఏదైనా కృత్రిమ పద్ధతుల్లో మాగబెట్టి ప్రజల ఆరోగ్యానికి తీరని హాని తలపెడుతున్నారు. చాలామంది వ్యాపారులు కాసులకు కక్కుర్తిపడి కాల్షియం కార్బైడ్తో పండ్లు పక్వానికి వచ్చేలా చేస్తున్నారు. ఈ విషయం తెలియని సాధారణ వినియోగదారులు వాటిని కొనుగోలు చేస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇప్పటికే అధికారుల తనిఖీల్లో ఈ విషయం వెల్లడైంది. దీనిపై స్పందించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సహజ సిద్ధంగా పండ్లు మాగబెట్టేందుకు ప్రత్యేకంగా శీతల గదులు ఏర్పాటు చేసింది. గ్రామీణాభివృద్ధి నిధుల కింద కర్నూలు జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లలో 5 గదులు నిర్మించారు. కర్నూలు, డోన్, పాపిలి, ఆళ్లగడ్డ, పత్తికొండల్లో వీటిని అందుబాటులోకి తెచ్చారు. ఒక్కో గది కోసం 30 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. 10 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ఈ గదుల్లో 2 ఎయిర్ కూలర్లు, ఇథిలిన్ గ్యాస్ కిట్ ఉంటాయి. ప్రభుత్వం అనుమతించిన స్థాయిలోనే గ్యాస్ వినియోగిస్తారు. ఒక్క రోజులోనే పండ్లు పక్వానికి వస్తాయి. ఇవి తినటం వల్ల ఎలాంటి హాని కలగదు. లక్ష్యం మంచిదే అయినా వీటిని నిర్వహించడానికి రైతులెవరూ ముందుకు రావటం లేదు. కర్నూలులో పండ్లు మాగబెట్టే గదిని 7 రైతులకు కేటాయించారు. నెలకు 2,000 రూపాయలు అద్దె చెల్లిస్తూ ఏడాది కాలం నిర్వహించుకునేందుకు వీరికి అనుమతి ఉంది. రైతులకు సరైన దిశానిర్దేశం లేకపోవడంతో పండ్లను ఎలా మాగబెట్టాలో తెలియలేదు. నెల రోజులైనా కాకముందే ఈ కేంద్రానికి తాళం వేశారు. జేసి గోడన్లా పండ్లు పెట్టి వేసుకోవాలని సారోలు ఇచ్చినారు. అది బాగుంటుంది మీకని చెప్పి పెట్టాం. కానీ దాంట్లో ఏం పెద్దగా మాకు మాగలేదు సార్. మాగనందుకు ఇప్పుడు ఏం పెద్దగా పోస్తలేం సార్. అంతే 25 రోజులు 28 రోజులే సార్. 2 తూర్లు పెట్టి చూసినాం, ఏం పెద్దగా రాలే. ఇంకా సరిలేని అట్లే అమ్మేసుకున్నాం. మాకేం దీంట్లో ఏం బాగా మిగులు పట్టలేదు సార్. ఏంటో సరిగా రావడం లేదు. దాని నుండి కొంచెం నష్టపోతున్నాడని అట్లా చెప్తున్నాను సార్. ఇక్కడ మాగా సార్ బాగా అదే కాదు, సరిగా పాలం తక్కువ ఉంది కదా, దాని నుండి మాగా అనమాట. కొద్దిగా ఏమో దాన్ని చూసి సార్లు చెప్తే మాగేస్తాం. పండ్లు తెచ్చి మాగేసినాం. ఆ పండ్లు మాకు తెలియక చేదైపోయినాయి. ఇంకా మాకేసి సార్ దీని గురించి తెలియదు సార్. వేసి కూడా మాకు ఏదో మాకు చెప్పి చూపిస్తే చేసేయగలుగుతాం మేము. ఈ సార్లు 24 గంటలు గ్యాస్ ఇడ్సలా తర్వాత ఏసీ ఎనీ టైం ఉండాలని చెప్పినారు సార్. గ్యాస్ 24 గంటలు పెట్టి ఏసీ ఎప్పుడు పెట్టేసినాము. పెట్టినా కానీ వచ్చి రోజు చూస్తే ఎట్టున్నా కాయలు అట్ట ఉన్నాయి సార్. మాగాలే ఆయిల నుంచి ఖాళీ పెట్టేసినాం దీన్ని. మాకు తెలియకుండా కదా సార్. మాకు ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చిన సార్లు వచ్చి మా మీద కాసుకొని తీసుకొని వచ్చి కానీ మాకు వేసుకుంటాం. మాకు ఎవరు చూపించకుంటే ఇంకా మేము ఖాళీ పెట్టేసుకున్నాం మాకు తెలియక. ఆళ్లగడ్డలో ఈ గదిని నిర్వహించేందుకు ఓ రైతుకు కేటాయించినా ఇది ప్రారంభానికి నోచుకోలేదు. డోన్, పత్తికొండ, పాపిలిలో ఎవరూ ముందుకు రావటం లేదు. ఎంతో మంచి ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేసినా రైతులకు దీని ప్రాధాన్యత తెలియటం లేదు. మేమేం ట్రైనింగ్ ఇవ్వమండి. యాక్చువల్ ఆసక్తి కలిగిన రైతులు సంబంధిత హార్టికల్చర్ వారి దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ వాళ్ళు ఎలా మాగబెట్టుకోవాలని తెలుసుకొని మా దగ్గర మాగబెట్టుకోవడం చేసుకోవచ్చు. రెగ్యులర్గా అంటే ప్రతిరోజు మనకి కనపడకపోవచ్చు, కానీ డే బై డే వాళ్ళు ఒకసారి పెట్టిన తర్వాత ఒక వారం రోజులు అలా పడుతుంది మాగబెట్టడానికి. తర్వాత మళ్ళీ ఒక 2 రోజులు గ్యాప్ వచ్చి మళ్ళీ మాగబెట్టుకొని జరుగుతుంది. ఒకే రైతు వచ్చినా ఒకవేళ 3-4 రైతులు కలిసి గ్రూప్గా వచ్చినా కూడా వాళ్ళకి మేము అలాట్ చేయడం జరుగుతుంది. దీనికి అడ్వాన్స్లు ఏమీ అవసరం లేదండి. ఓన్లీ కేవలం నామినల్ గవర్నమెంట్ ఏదైతే ఫిక్స్ చేసిందో ఆ రెంట్ 1,750 రూపాయలు నెల కడితే చాలు. లక్ష్యం మంచిదే అయినా దీనిని సమర్థవంతంగా నిర్వహించడంలో, రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.